ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మేయర్ అవుతారని కలలో కూడా ఊహించలేదు అన్నారు నిజామాబాద్ మేయర్ ఉమారాణి. కుల మత భేదాలు లేకుండా అన్ని వార్డుల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ దివాకర్ వివరిస్తారు. నిజామాబాద్ నుంచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఉమారాణి గారు మనతో పాటు చెప్పండి, మీరు ఎట్లా భావిస్తారు? నేను నాకు గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. నిజామాబాద్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మాకుంది. కులమత భేదం లేకుండా, కులాలను మతాన్ని రెచ్చగొట్టకుండా సిటీని డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. అంటే మీరు మేయర్ అవుతానని అనుకున్నారు, అసలు ఊహించారు? కళలో కూడా అనుకోలేదు నేను మేయర్ అవుతాను. నేను అసలు నిలబడతాను కూడా అనుకోలేదు. మాది లేడీస్ అవుతాను కూడా అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా గెలిచారు, టీపీసీసీ చీఫ్ మీకు సపోర్ట్ చేశారు. ఎట్లా మీరు ప్రజలకు సేవ చేయబోతున్నారు, ఏం చెప్తారు నిజాం ప్రజలు? చెప్తున్నా కదా, కులమత భేదం లేకుండా అందరికి ఎవరికి ఏ అవసరం వచ్చినా మేము మహేష్ అన్న గారికి ఫస్ట్ కృతజ్ఞత చెప్తున్నాను నన్ను మేయర్గా చేసినందుకు. ఇది మొత్తం మీద మేయర్గా గెలిచినటువంటి ఉమారాణి గారు అసలు మేయర్ క్యాండిడేట్గా తాను అవుతానని ఊహించలేదని చెప్తున్నారు. ఈ విషయంలో సహకరించిన మహేష్ కుమార్ గౌడ్కు ధన్యవాదాలు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిజామాబాద్ అభివృద్ధికి తన వంతు సహకారం చేస్తానని చెప్తున్నారు. మహిళని నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చొని పెట్టినందుకు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.